ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక వేతనదారులకు ఇంతవరకు నిధులే విడుదల చేయలేదని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ భీమిలి ఇన్ఛార్జ్ మంచి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీస వేతనం ఇవ్వక వేతనదారులు ఆర్థిక సంక్షోభంలో కుట్టుమిట్టాడుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో 300 రూపాయలు వేతనం కూడా ఇచ్చే పరిస్థితి లేదని, ఈ విషయం చర్చిద్దామన్న జిల్లా పరిషత్ స్థాయి సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ఎవరూ హాజరు కావడం లేదన్నారు. దేశ స్థాయిలో విజయనగరం జిల్లాలో వేతనదారులు డబ్బులు ఇవ్వకపోవడంతో రోజువారీ జీవన శైలికి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఎక్కడా కూడా వారి ఉపాధి వేతనం అందించే పరిస్థితి లేదు, దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పోనీ కనీస వేతనం తీసుకుంటే ఇవాళ 307 రూపాయలు, ఈ కొత్త ఫైనాన్స్కి వస్తే 307 రూపాయలు, గతంలో అయితే 300 రూపాయలు. ఇవాళ మీరు వెరిఫై చేసి పత్రికా సోదరులందరూ కూడా అన్ని మండలాలకు వెళ్ళండి, ఎక్కడా కూడా 100 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు ఇవాళ కనీస వేతనం వచ్చే పరిస్థితి ఇవాళ వేతనదారులకి. 300 రూపాయలు వారికి కనీస వేతనం ఇవ్వాలనే నిబంధన ఉంది. ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రజాప్రతినిధి కూడా అడిగే పరిస్థితి లేదు. ఇవాళ వేతనదారులు చూస్తూ ఉంటే గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇవాళ డబ్బులు రాక రోజువారీ తిండి తినలేక ఇవాళ పరిస్థితులు ఇబ్బంది అవసరపడే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇదంతా కూడా మీ దృష్టికి తీసుకొస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఎవరు ప్రజాప్రతినిధులు మాట్లాడే పరిస్థితి లేదు. కలిసి ఎప్పుడు వస్తుందో స్టేట్మెంట్ రాదు, వాళ్ళకి భరోసా లేదు, కనీసం సమావేశాలకు రాదు. ఇది ఇవాళ ఈ జిల్లాలో అత్యధికంగా, ఈ జిల్లాలో వేతనదారులు దేశంలోనే విజయనగరం జిల్లాలో రాష్ట్రమే అత్యధికంగా మనం వేతనదారులు మ్యాండేట్స్ ఉపయోగించుకున్న రాష్ట్రం ఉపాధి హామీ చట్టం. దాంట్లో విజయనగరం జిల్లా అత్యధికంగా వాడుకునే చట్టం. దాంట్లో అత్యధికంగా 100 రోజులు కూడా ప్రతి కుటుంబం కూడా ప్రతి సంవత్సరం కూడా దౌర్భాగ్యం దాన్ని ఏమన్నా తెలీదు, ఈ 10 సంవత్సరాలు అవార్డులు తీసుకుంటాం. ప్రతిసారి దేశ స్థాయిలో అవార్డ్స్ వస్తాయి. కారణం ఎక్కువగా వేతనదారులు ఉపయోగించుకునే జిల్లా విజయనగరం జిల్లా. ఇవాళ దాన్ని చూసుకుంటే ఆ పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మరి వేతనదారుల నిధులు తక్షణమే విడుదల చేయాలి. తక్షణమే ప్రభుత్వం పెద్దలు స్పందించి దీని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే నిధులు విడుదల చేయడానికి ప్రయత్నం చేసి గ్రామీణ ప్రాంతంలో వేతనదారులు వారి రోజువారీ జీవన శైలికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత, కనీస బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం తాలూకా పరిపాలన అంశాలు. ఇదే కాదు, ఇవాళ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.